హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో మన గార్డెన్‌లో పువ్వులు బాగా రావటానికి నేను ఏ టిప్స్ ఫాలో అవుతానో ఇంతకుముందు షేర్ చేస్తాను మీతో అని చెప్పాను. సో, ఇవాల్టి వీడియోలో నేను ఫర్టిలైజరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను, అది ప్లాంట్స్‌కి ఎట్లా ఇస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. చెక్ చేసేయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో పువ్వులు. మనం కనుక కొంచెం కేర్ తీసుకుంటే పువ్వులు చాలా బాగా వస్తాయి. అండ్ అట్లానే చిన్న హార్వెస్ట్ కూడా ఉందండి గార్డెన్‌లో, చూపించేస్తాను. అండ్ గార్డెన్‌లో హార్వెస్ట్‌లు ఫ్లవర్స్ అయినా, వెజిటబుల్స్ అయినా మంచిగా తీసుకోవటానికి మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. సో, మనం కనుక కొంచెం టైం స్పెండ్ చేస్తే గార్డెన్ మీద బ్యూటిఫుల్‌గా ఉండటమే కాకుండా మనకి మంచి ఈల్డ్ కూడా వస్తుంది. అండ్ ఈరోజు వీడియోలో విల్లాలో గార్డెనింగ్ చేసుకోవడం ఈజీయా ఆర్ ఎల్స్ ఫార్మ్ కొనుక్కుంటే బెటరా అని చాలామందికి డౌట్ ఉంటుంది. విల్లాకి పెట్టే అమౌంట్ మనం అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్‌లో ఉండటం బెస్టా, లేకపోతే ఫార్మ్ తీసుకొని మనం దూరంగా అయినా ఫార్మింగ్ చేసుకోవడం బెటరా అనేది నా ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. వీడియోలో చూపించిన ఈ మాన్స్టెరా ప్లాంట్ తెచ్చి నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుందండి. అయితే నేను ఫస్ట్ తెచ్చిన కొత్తల్లో ఓన్లీ ఒక్క లీఫ్ మాత్రమే ఉంది. 250 రూపీస్ పెట్టి కొన్నాననమాట. అయితే ఇంట్లోనే పెట్టేశాను. సో, ఇంట్లో పెట్టడం వల్ల ఇది అస్సలు గ్రో అవ్వలేదండి. కొత్త లీవ్సే రాలేదనమాట. సో, నేను ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అట్లానే ఉంచేశాను ఇంట్లోనే. అయితే తప్పు ఎక్కడ చేశానో నాకర్థం కాలేదు. అయితే నేను పెట్టిన ప్లేస్‌లో కనీసం లైట్ మినిమల్‌గా కూడా రావట్లేదనమాట. కొంచెం డార్క్‌గానే ఉంది. సరే అని చెప్పి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి నేనేం చేశానంటే తీసుకొచ్చి పెట్టేశానండి. సో, బయట పెట్టడం వల్ల చాలా బాగా గ్రో అవుతుంది అప్పటినుంచి. అండ్ లీవ్స్ కూడా కొత్త కొత్తవొస్తున్నాయనమాట. అండ్ నేను చేసిన పని ఏంటంటే బయట పెట్టడం అండ్ లిటిల్ కేర్ అండి. అండ్ బిఫోర్ ఏంటంటే నేను మాస్టిక్ అట్లాంటిది ఏమీ పెట్టలేదు. మనం ఎప్పుడైనా కానీ ఫిలడాండ్రన్స్, మాన్స్టెరా అలాంటి ప్లాంట్స్‌కి కొంచెం మాస్టిక్ కనుక పెట్టారనుకోండి, ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బావుంటది. ఇది మెయిన్‌గా ఏంటంటే రూట్స్ అనేవి మాస్టిక్‌కి పట్టుకొని అల్లుకుంటూ పైకి వెళ్తుంది. అండ్ మనం మాస్టిక్ తడిపితే రూట్స్ అనేవి తడిచి మంచిగా గ్రో అవుతదనమాట. సో, అది రీజన్. అండ్ ఆల్సో మాన్స్టెరాకి ఏంటంటే పెద్దగా ఫర్టిలైజర్స్ ఏమీ అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మంత్లీ వన్స్ నేనైతే సీవీడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను. సీవీడ్ లిక్విడ్ 2 ఎంఎల్ తీసుకుంటే 1 లీటర్ వాటర్‌లో మిక్స్ చేసి గనక మీరు ప్లాంట్స్‌కి ఇచ్చేసారనుకో చాలా చక్కగా గ్రో అవుతుంది. మీకు కొత్త లీవ్స్ రాకపోయినా, లేకపోతే లీవ్స్ యెల్లోగా అయిపోతున్నా, లీవ్స్ బ్రౌన్‌గా అయిపోతున్నా మీరు ఖచ్చితంగా ఏదైనా మిస్టేక్ చేస్తున్నారని అర్థం అనమాట. సో, పెంచేటప్పుడు ఇవన్నీ కూడా కొన్ని టిప్స్ ఫాలో అవుతే మనకి చక్కగా గ్రో అవుతాయండి ప్లాంట్స్. యెల్లోగా అయితే మాత్రం మీరు ఓవర్ వాటరింగ్ చేసేస్తున్నారని అర్థం. అండ్ బ్రౌన్‌గా అయితే మాత్రం మీరు అండర్ వాటరింగ్ చేస్తున్నారని అర్థం అనమాట. సో, యూజువల్‌గా ఏంటంటే మాన్స్టెరాకి ఇలాగా స్టిక్ పెట్టుకొని మనం అల్లించుకుంటే మనకి లుక్ కూడా చూడటానికి బాగా ఉంటదనమాట. యాక్చువల్‌గా నేను మాస్టిక్ పెట్టి చాలా రోజులైపోయింది. దాని తర్వాత లీవ్స్ కొత్తయి వచ్చినియి. సో, అది మాస్టిక్‌కి అతుక్కొనలేదు. సో, అందుకని ఇవాళ నేను మొత్తం తీసేసి థ్రెడ్ అయితే కట్టేస్తున్నాననమాట. సో, థ్రెడ్ ఇట్లాగా నీట్‌గా కట్టడం వల్ల మనకి లీవ్స్ కూడా మంచిగా చక్కగా కనిపిస్తుంది. చాలా మందికి ఫార్మ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఉంటుంది. అయితే ఫార్మ్ లైఫ్ ఎంజాయ్ చేయడం కంటే కూడా ఫార్మ్‌ని మనం ఎంత మెయింటైన్ చేయగలము, ఎంత మేనేజ్ చేయగలం అనేది ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అనమాట. సో, మనకి ఫార్మ్ ఉంటే సరిపోదు. మనం ఫార్మింగ్ చేయాలనుకోవడం తప్పు లేదు. కాకపోతే మనం దానికి ఎంత టైము మనం స్పెండ్ చేయగలము, ఎంత ఫార్మింగ్ చేయగలము, అసలు మనం చేయగలమా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్. ఊరికే ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి తర్వాత అది మెయింటైన్ చేయలేక కలుపంతా పెరిగిపోయి అక్కడ కరెక్ట్ వాచ్‌మెన్ దొరక్క, పనోళ్ళు దొరక్క ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఫార్మ్ ల్యాండ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఫార్మింగ్ చేయాలి అనుకుంటే మనకి అది ఇంటి దగ్గరలో ఉండాలండి. లెట్ అస్ సే అది అపార్ట్మెంట్ అయినా కావచ్చు, విల్లా అయినా కావచ్చు. జస్ట్ ఇన్ కేస్ మనం ఫార్మింగ్ చేయాలి అనుకుంటే ఆ ప్లేస్ అనేది మనకి ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ మినిమల్ 1 అవర్ జర్నీలో ఉంటేనే బెటర్ అనమాట. అంతకంటే ఎక్కువ ఉంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనం అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసి అక్కడ పనులు చూసుకొని ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలి అంటే అది కొంచెం టఫ్ టాస్కే. అందుకనే ఎప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన థంబ్ రూల్ డిస్టెన్స్ అనమాట. సో, డిస్టెన్స్ ఎప్పుడు తక్కువగా ఉండేలాగా చూసుకోండి మన ఇంటికి. దగ్గరలో తక్కువ ల్యాండ్ వచ్చినా, దూరంలో ఎక్కువ ల్యాండ్ వచ్చినా
దగ్గరలో ఏదైతే తక్కువ ల్యాండ్ ఉందో అదే ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే మనకి ల్యాండ్ ఎంత ఎక్కువ ఉన్నదన్నది కాదండి ఇంపార్టెంట్. మనకి చేయగలుగుతున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అండ్ అనమాట. నెక్స్ట్ చూసుకోవాల్సిందేంటంటే మన ఫార్మ్ ల్యాండ్‌కి దగ్గరగా వర్కర్స్ కానీ, లేబరర్స్ కానీ ఉన్నారా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే గార్డెనింగ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ సెటప్ ఇనీషియల్‌గా అంతా చేయాల్సింది వాళ్ళే. అండ్ ఇనీషియల్‌గా కాకపోయినా కూడా మంత్లీ మనకి కొంచెం మెయింటెనెన్స్ చేసేవి ఉంటాయి గదా! సో అవి చేయాలన్నా కూడా మనకు ఖచ్చితంగా వర్కర్స్ అయితే ఉండాలి. సో వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బందులైతే వస్తాయండి. సో అందుకనే మనం ఏదైనా సెటప్ చేసుకునే ముందు ఫస్ట్ వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారా లేదా? మనం ఇబ్బందులు ఏమేం పడతాయి? ఏమేమి ఇష్యూస్ రావచ్చు అనేది ఒకటి చెక్ చేసుకుంటే బెస్ట్. విల్లాలో గార్డెనింగ్ చేయడం బెటరా? లేకపోతే ఫార్మ్ ల్యాండ్ తీసుకొని ఫార్మింగ్ చేయడం బెటరా? అని చెప్పి కూడా చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటుంది. యాక్చువల్‌గా ఇది పర్సనల్ చాయిస్ అండి. యూజువల్లీ ఇప్పుడు మేముండే ఇల్లు 300 స్క్వేర్ యార్డ్స్. సో, 300 స్క్వేర్ యార్డ్స్‌లో మాకు కావాల్సిన వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, మాకేమనిపిస్తది, సో ఇది సరిపోతుంది కదా! ఎందుకు అవసరం లేదులే అనిపిస్తది. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఫార్మింగ్ చేయాలి. ఆ మట్టిలో దిగి, ఆ వాసనని పీల్చి, మనం ఆ ఫ్రూట్‌ని ఎంజాయ్ చేయాలి. అట్లాగా చాలామందికి ఉంటదనమాట. సో, అట్లాంటి వాళ్ళేంటంటే ఫార్మ్ ల్యాండ్ అయితే కొనుక్కుంటూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఫార్మ్ ల్యాండ్ కొనుక్కున్నా గూడా మనం దాన్ని కొనిన పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయగలిగితే దానంత ఆనందం ఇంకెవరికీ ఉండదండి. అట్లా చేయగలిగితే మాత్రం ఫార్మ్ ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఎన్ని కొనుక్కున్నా, ఏం చేసినా మనకి ఏది హ్యాపీగా అనిపిస్తుందో, ఏది మనం చేయగలుగుతున్నామో, ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటామో అది మాత్రమే చేయాలండి. సో, ఇది లేదు, అది లేదు అని అనుకోవడం కంటే కూడా ఉన్నది మనం కరెక్ట్‌గా దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తున్నామా అనేది నేనైతే చూస్తాను. అండ్ చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటదనమాట. సో, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అపార్ట్మెంట్ సిటీలో తీసుకుంటారు. కానీ ఫార్మ్ ల్యాండ్ చాలా లాంగ్ తీసుకుంటారు. లైక్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అట్లా అంత దూరం తీసుకుంటారనమాట. సో, అంత దూరం తీసుకుంటే మనం అనుకున్న పర్పస్ ఏం ఫుల్‌ఫిల్ అవ్వదండి. జస్ట్ ఇట్స్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కైతే అది ఫుల్‌ఫిల్ అవుతుంది తప్పితే, మనం ఫార్మింగ్ చేసుకోవాలి అంటే మాత్రం అది అస్సలే కాదనమాట. జస్ట్ ఇన్ కేస్ మీరు రిటైర్మెంట్ ప్లాన్ లాగా ఫార్మ్ ల్యాండ్ గనక తీసుకున్నట్టయితే, ఆ ఏరియా ఎంతవరకు గ్రో అవుతుంది? ఆ గ్రో అయిన ల్యాండ్‌ని మనం ఎంతవరకు మేనేజ్ చేయగలము? ఏంటనేది చూసుకోవాలి. ఫార్మ్ ల్యాండ్ మెయింటెనెన్స్ కూడా అంత ఈజీ ఏం కాదండి. ఖచ్చితంగా మనం కాంపౌండ్ వాల్ కట్టాలి. అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆర్ ఎల్స్ ఒక సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టాలి. లేకపోతే కబ్జాలు జరుగుతాయి. అండ్ ప్రాపర్టీస్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్‌ఫర్ అయినయి ఇవన్నీ చూసుకోవాలి. అండ్ లాయర్‌తో మాట్లాడుకోవాలి బిఫోర్ బయ్యింగ్. సో, ఇట్లాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే చాలా మనకి మోసాలైతే జరుగుతాయండి ఫార్మ్ ల్యాండ్స్‌లో. అండ్ మీకు గనక మేము ఫార్మ్ ల్యాండ్స్ మేనేజ్ చేయలేము, ఇవన్నీ హెడేక్స్ అంటే గనక మీరు చక్కగా విల్లా తీసుకొని మీరుంటున్న ప్లేస్‌లో చిన్నదో, పెద్దదో వాటెవర్ మీరు ఎంత చేయగలుగుతున్నారో అంత గనక చేసుకుంటే దానంత ప్రశాంతత ఏది ఉండదండి. ఎవరికైతే గార్డెనింగ్ చేయాలి అని చెప్పి ప్యాషనేట్‌గా ఉంటుందో వాళ్ళు మాత్రం ఒక చిన్న ప్లాట్ తీసుకొని, ఇల్లు చిన్నదైనా పర్వాలేదు గార్డెన్ స్పేస్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే దానంత బెస్ట్ ప్లానే ఇంకోటుండదండి. మనం ఫార్మ్ ల్యాండ్ అవి ఇవి అనుకుంటూ ఉంటాం కానీ, సో అవన్నీ కూడా మేనేజ్‌మెంట్ వైస్ కొంచెం టఫ్ అనమాట. సో మనకి దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతది. అట్లానే మ్యాన్ పవర్ కూడా ఎక్కువ కావాల్సొస్తది. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే గనక మన వరకు, మన ఇంట్లో వరకు సరిపోయేంత ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ గ్రో చేయగలిగితే దానంత బెస్ట్ ప్లాన్ ఇంకా ఏది ఉండదు అని నాకు అనిపిస్తూ ఉంటది. పర్సనల్ ఫీలింగ్ అండి ఇది. విల్లా కమ్యూనిటీస్‌లో గార్డెనింగ్ అనేది కొంచెం ప్లేస్ అనేది బిల్డర్ వదిలిన దాన్ని బట్టి ఉంటదనమాట ప్లేస్. సో, బిల్డర్ కనుక మనకి ఎక్కువ స్పేస్ కనుక ఇచ్చినట్టయితే మనం గార్డెనింగ్ చేయగలమండి. లేకపోతే చేయలేము. సో, అందుకనే మాక్సిమం పీపుల్ ఏం చేస్తారు అంటే గార్డెన్ మాకు కావాలి అంటే గనక గార్డెనింగ్ చేసుకోవాలి అంటే గనక ప్లాట్ తీసుకొని మనకు నచ్చినట్టు ఇల్లు కొంచెం తక్కువ చేసుకున్న, కొంచెం ఓపెన్ స్పేస్ ఎక్కువ పెట్టుకుంటే దానంత బెస్ట్ ఆప్షన్ ఏది ఉండదనమాట. మీరు ఫార్మింగ్ చేయాలి అనుకుంటే, మీరు చూసుకోవాల్సిన ఇంకో విషయము బోర్ అనేది మనకి ఎంత లోతు పడుతుందో అదొకటి చెక్ చేసుకోవాలి. అండ్ అట్లానే మనకి సాయిల్ యొక్క క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలండి. మనం తీరా తీసుకున్నాక అది బ్యారన్ ల్యాండ్ అని తెలిస్తే ఇంక అక్కడ ఏమీ పంటలు పండవనమాట. మీరు ఓన్లీ ఇంటి వరకే కావాలి మాకు అంత మేము ఎక్కువ ఎక్కువ పండించలేము అంటే నార్మల్ ప్లాట్స్ తీసుకొని కొంచెం గార్డెన్ స్పేస్ ఎక్కువ తీసుకొని పండించుకోండి. లేదు మేము క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి అండ్ ఫ్యూచర్‌గా కూడా
ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా చేయాలి అంటే కనుక ఫామ్ ల్యాండ్ బెస్ట్. చాలామంది ఫామ్ ల్యాండ్ కొంచెం చిన్న ఏజ్లో ఉండగా ఇన్వెస్ట్ చేసి మనం ఫ్యూచర్లో వెళ్ళిపోదాము, అక్కడ పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుందాము అట్లా కూడా అనుకుంటూ ఉంటాము. బట్ మనకి ఏజ్ సహకరించదు. ఒక్కొక్కసారి మనకున్న పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాలి అంటే చేయలేమన్నమాట. సో మనం ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, సో మనం చేయగలమా, ఎంత ల్యాండ్ మెయింటైన్ చేయగలము, ఒకవేళ మెయింటైన్ చేయలేకపోతే దాన్ని అసలు ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ అయితే చేయాలన్నమాట. ఫామ్ ల్యాండ్స్ మాత్రం ఖచ్చితంగా. అండ్ మన గార్డెన్లో పువ్వులు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. సో సమ్మర్లో ఇంత బాగా బ్లూమింగ్ రావడానికి నేను ఏం చేస్తూ ఉంటానంటే కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారండి. సో దాంట్లో బెస్ట్ ఫర్టిలైజర్ బనానా ఫర్టిలైజర్ అనమాట. సో ఈ బనానాస్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఉంచానన్నమాట. యాక్చువల్గా ఇది మన చెట్టుకే వచ్చిందండి. సో చెట్టు గెల పండినప్పుడు కొన్ని బాగా పండిపోయినాయి అనమాట. టైం లేక నేను అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేశాను. అయితే ఇవి కొంచెం బాగా ఐస్ పట్టేసింది. నేను కొంచెం సేపు ఒక 1 అవర్ అట్లాగా బయట పెట్టేశాననమాట. యాక్చువల్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టింది ఫర్మెంట్ అవుతుందా లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. మీరైతే ఫ్రెష్వి తీసుకోండి. కానీ ఏమీ కుళ్ళలేదండి. నేను పెట్టి కూడా ఒక 10 డేస్ అయితే అవుతుంది. నేను రోజు విడిచి రోజు కలుపుతూ ఉన్నాను. ఇప్పటి వరకైతే బూజు పట్టడం అట్లాంటిదైతే ఏమీ అవ్వలేదు. మనకెప్పుడైనా అరటిపళ్ళు మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇట్లాగా మనకి టైం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చనమాట. సో అరకిలో అరటిపళ్ళు తీసుకుంటే అరకిలో బెల్లం అయితే తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలనమాట. సో ఫస్ట్ అయితే అరటిపళ్ళన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లోనే బెల్లం పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి. సో మిక్స్ చేసేసి మనం షేడీ ప్లేస్‌లో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టకూడదు అట్లాగని చెప్పి బాగా డార్క్ ప్లేస్‌లో కూడా పెట్టకూడదు. నీడలో పెట్టేసేసి వదిలేయాలి. దీని మీద యాక్చువల్‌గా క్లాత్ కట్టాలి. నేనైతే దీనికి ఒకవైపు కొంచెం మూత తిప్పితే కొంచెం మనకి స్పేస్ ఉంటదనమాట. సో గాలి, వెలుతురు బాగానే వెళ్తది కాబట్టి నేనైతే వదిలేస్తున్నాను. నేనొక 3 డేస్‌కైతే ఓపెన్ చేశానండి ఇది. యూజువల్‌గా అయితే మనం రోజు విడిచి రోజు కలుపుతూ ఉండాలి. నేను మర్చిపోయి 3 డేస్‌కైతే తీసా. చూసారా గ్యాసెస్ ఫామ్ అయిపోయి ఇట్లాగా ఒక నురగలాగా అయితే వచ్చింది. సో దీన్ని అప్పుడప్పుడు ఇట్లాగా కలుపుతూ ఉండాలనమాట. సో 15 డేస్‌లో మనకి రెడీ అయిపోతదండి. సో సేమ్ పచ్చడి పట్టినట్టే మనం దీన్ని టచ్ చేయడం కానీ అట్లాగే ఏమీ చేయకూడదనమాట. ఒక మూలకి షేడీ ప్లేస్‌లో పెట్టేస్తే సరిపోతుంది. యాక్చువల్‌గా ప్లాస్టిక్ కంటైనర్ కానీ, గ్లాస్ కంటైనర్ కానీ మనం యూజ్ చేయాలనమాట ఇది ప్రిపేర్ చేయడానికి. అండ్ మనం తిప్పే మెటీరియల్ ఎప్పుడైనా కానీ వుడ్డే తీసుకోవాలండి. మీరు వుడ్ కాకుండా స్టీల్ అలాంటివి తీసుకుంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. సో ప్లాస్టిక్ ఆర్ వుడ్ అయితే బెటర్. మ్యాక్సిమమ్ వుడ్డే చెప్తారు. కర్ర తీసుకుంటే బెస్ట్ అనమాట. సో నేనైతే పప్పు గుత్తి ఉంటది కదా! అది రివర్స్‌లో చేసి ఇంకా అటు ఇటు రొటేట్ అయితే చేసేసా. అండ్ మనం దీనికి మూత పెట్టేటప్పుడండి మీరు టైట్‌గా అస్సలు పెట్టకండి. ఎందుకంటే గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటది కదా! సో ఫర్మెంట్ అయినప్పుడు రిలీజ్ అయ్యే గ్యాసెస్ వల్ల అది బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో అదొకటి చూసుకోండి. కొంచెం మూత లూజ్‌గా పెట్టండి ఆర్ ఎల్స్ క్లాత్ కట్టి పెట్టేసేయండి. సో ఇది కనుక మీరు 2 ఎంఎల్ తీసుకొని 1 లీటర్ వాటర్‌లో మొక్క మొదల్లో కనుక ఇచ్చేసారనుకోండి కలిపేసి చాలా బాగా వస్తాయి మనకి ఈల్డ్. సో యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి.